నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఈరోజు మనం హెల్త్ టిప్లో తెలుసుకోబోయేది షుగర్, బీపీ, అధిక బరువు రాకుండా ఉండాలంటే పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇక ఈ రోజుల్లో చిన్న వయసులోనే షుగర్, హై బీపీ, అధిక బరువు సమస్యలు వేధిస్తున్నాయి. అయితే కొన్ని సులభమైన ఆహార నియమాలు అలాగే జీవనశైలి మార్పులు పాటిస్తే ఈ సమస్యల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా? రైట్. నెంబర్ 1, సమతుల్య ఆహారం తీసుకోండి. ప్రతి భోజనంలో సగం ప్లేటు కూరగాయలు, పావు భాగం ప్రోటీన్ ఆహారము, ఇక పప్పులు, శనగలు, గుడ్లు, చేపలు, మిగిలిన పావు భాగం బ్రౌన్ రైసు, చిరుధాన్యాలు లేదా గోధుమల వంటి సంపూర్ణ ధాన్యాలు ఉండేలా చూసుకోండి. ఇక 2, చక్కెర పదార్థాలను తగ్గించండి. కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ పదార్థాలు, ఇక ప్యాకెట్ జ్యూసులు వంటి అధిక చక్కెర ఉన్న ఆహారాలను వీలైనంత వరకు తగ్గించండి. దాహం వేసినప్పుడు నీరు లేదా చక్కెర లేకుండా మజ్జిగ తీసుకోవడం ఉత్తమమైన పని. నెంబర్ 3, ఉప్పును పరిమితంగా తీసుకోండి. రోజుకు సుమారు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకపోవడం మంచిది. ఇక అధిక ఉప్పు బీపీ పెరగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అని మనం తెలుసుకోవచ్చు. నెంబర్ 4, నూనె వేయించినటువంటి ఆహారాలను తగ్గించండి. డీప్ ఫ్రై చేసినటువంటి పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ను తగ్గించండి. ఇంట్లో తక్కువ నూనెతో వండినటువంటి ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నెంబర్ 5, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఓట్స్, చిరుధాన్యాలు, పప్పులు ఎక్కువగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గిపోతుంది. నెంబర్ 6, ప్రోటీన్లకు సరిపడా తీసుకోండి. అంటే ప్రోటీన్ను సరిపడా తీసుకోండి. ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అది ఎక్కువసేపు ఆకలి చేయకుండా చేస్తుంది. ఇక కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెంబర్ 7, తగినంత నీరు తాగండి. రోజుకు 2 లేదా 3 లీటర్ల వరకు నీరు తాగడం శారీరక జీవక్రియను మెరుగుపరుస్తుంది. అయితే కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుని సూచన మేరకు నీటి పరిమాణాన్ని నిర్ణయించాలి. నెంబర్ 8, భోజనం సమయాలను పాటించండి. భోజనం మానేయడం లేదా ఒకేసారి ఎక్కువగా తినడం మంచిది కాదు. నిర్ణీత నియమాలకు పరిమిత మోతాదులో భోజనం చేయాలి. నెంబర్ 9, ప్రతిరోజు వ్యాయామం చేయండి. రోజుకు కనీసం 30 నుండి 45 నిమిషాలు వేగంగా నడవడం, సైక్లింగు, యోగా లేదా ఇతర శారీరక వ్యాయామాలు చేయడం వల్ల బరువు, బీపీ, షుగర్ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది. నెంబర్ 10, సరిపడా నిద్ర, ఒత్తిడి నియంత్రణ. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇవి ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటి అంటే ధూమపానము, మద్యము అలవాట్లకు దూరంగా ఉండండి. నెలకు ఒకసారి బీపీ, బరువు పరీక్షించుకోండి. సంవత్సరానికి ఒకసారి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. కుటుంబంలో షుగర్ లేదా బీపీ చరిత్ర ఉంటే మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.